డాక్టర్తో కార్తిక్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా వినేసిన సుమిత్ర. అసలు సుమిత్రకి నిజం తెలిసిందా తెలియలేదా? తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడవచ్చు. మా వీడియోని అలాగే ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక దశరథకైతే నిజం తెలియడంతో ఇక దీపానైతే సాయం చేయొద్దు అని దశరథ చెప్తాడు. అయ్యో నాన్న, ఎందుకు వద్దంటున్నారు? నాకు అమ్మని కాపాడుకోవాలని ఉంది, నేను అమ్మని కాపాడుతాను అని దీప అంటుంటే, అలా కాదమ్మా, ఇప్పుడు కానీ నువ్వు మీ అమ్మని కాపాడితే ఫ్యూచర్లో ఇక మీ పిల్లలతో మేము ఆడుకోవడానికి ఉండదు కదా అని దశరథ అంటుంటే, అది కూడా నిజమే నాన్న, కానీ ఒకవేళ ఇప్పుడు కానీ నేను త్యాగం చేయకపోతే ఫ్యూచర్లో అమ్మ మనతో ఉండదు కదా ఆడుకోవడానికి మా పిల్లలతోటి. అందుకనే నిర్ణయం తీసుకున్నాము. మొన్న అమ్మ పరిస్థితి చూడలేక మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమైంది. ఆ బాధ నేను చూడలేకే వచ్చి ఇక నా బిడ్డను త్యాగం చేస్తానని డాక్టర్కి చెప్పాను. డాక్టర్కి నా బాధ అర్థమయ్యే డాక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఫస్ట్ డాక్టర్ గారు కూడా ఒప్పుకోలేదు. ఎందుకు అలా చేయకూడదు, నేను ఇంకొక ప్రాణాలు తీయను అని చెప్పేసి చాలా వాదించారు నాతోటి. కానీ ఆవిడని ఒప్పించుకున్నాను నాన్న అనిక దీప అంటుంటే, అలా కాదమ్మా, మీ అమ్మ కోసం ఆలోచిస్తే నీకు పిల్లలు పుట్టరు కదా. పర్లేదులే మావయ్య, మాకంటూ శౌర్య ఉంది కదా, శౌర్యే మా కూతురు, మేము తనతోనే జీవితాంతం ఉంటాము, తనే మా కూతురు అని ఇక కార్తీక్ అంటుంటే, రే మీ ఇద్దరు ప్రేమకి నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదురా. మీ అత్త కోసం కన్న తల్లి కోసం ఇద్దరు ఎంత త్యాగం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? అంత త్యాగం ఎవరు చేయలేరేమోరా. చిన్నప్పటి నుంచి మేము మిమ్మల్ని ప్రేమగా చూడలేదు, దీపాన్ని పెంచలేదు, ఎక్కడో పెరిగింది, కష్టపడి ఇంతవరకు వచ్చింది, చాలా అవమానాలు పడింది, మా చేత చాలా తిట్లు తినింది, దెబ్బలు తగిలాయి దీపాకి. అయినా సరే ఎప్పుడూ తను మా మీద ప్రేమ తగ్గించుకోకుండా ఉంది. ఇప్పుడు తన కన్న తల్లి కోసం నిజం తెలిసినా సరే తన బిడ్డని త్యాగం చేసి సుమిత్రని బతికిస్తానంటుంది. ఇక నేనేం చెప్పాలరా? ఇలా ఎవరన్నా ఉంటారా? నువ్వు కూడా నీ బిడ్డని వద్దనుకుని మీ అత్తనే కాపాడదామనుకుంటున్నావు. ఇక మీలాంటి వాళ్ళు ఎక్కడన్నా ఉంటారా అని చెప్పేసి ఇక సరదా అంటుంటే, మావయ్య నీకు చెప్పాను, అత్త నాకు తల్లి లాంటిది, నా రెండో తల్లి లాంటిది. అత్తని ఎలా వదులుకుంటాను? నా బిడ్డనన్నా వదులుకుంటాను, కానీ అయినా బిడ్డ ఇంకా పుట్టలేదు కాబట్టి ఇక అంతే మావయ్య అని చెప్పేసి ఇక కార్తీక్ అంటుంటే, రే అది కాదురా, నా మాట వినండిరా, ఇప్పుడు ఇలానే ఉంటుంది, తర్వాత ఎలాగరా? సుమిత్రకి బతికించడానికి ఇంకో మార్గం ఏదన్నా ఉందేమో కనుక్కుందాంరా, మీరు మాత్రమే త్యాగం చేయకండిరా అని ఇక దశరథ చెప్తుంటే, లేదు మావయ్య, ఇంకో మార్గం లేదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. మేము ముందే అడిగాము, మా బిడ్డను త్యాగం చేయలేక ముందే అడిగాము, కానీ ఇప్పుడు డాక్టర్ మొత్తానికి మాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. మొన్నటిదాకా మా కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే చనిపోతుంది, పోతే తర్వాత ఇంకొకరిని కనొచ్చులే అని అనుకున్నాం, కానీ ఇప్పుడు మొత్తానికి బిడ్డలే పుట్టరంటే ఇక ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదులే మావయ్య అని ఇక కార్తీక్ అంటాడు. రే ఆలోచించకండిరా, ఉంచేసుకోండి ఆ బిడ్డని, మీరు త్యాగం చెయ్యొద్దు అని దశరథ అంటాడు. లేదు మావయ్య, అంతా దీప ఇష్టం, దీపకి నచ్చినట్టు తను చేస్తుంది, దీపకి ఇవ్వాలనిపిస్తే ఇస్తుంది, లేదంటే లేదు. ఎందుకంటే తన ఇష్టం, ప్రెగ్నెన్సీ వచ్చిన తనకి, కన్న తలని కాపాడాల్సుకోవాల్సింది కూడా తన ఇష్టం, మీరు తనని అడగండి, ఇంకా నాకేం చెప్పకండి మావయ్య, నేనైతే తను ఏమంటే అదే దానికి ఒప్పుకుందామని ఫిక్స్ అయిపోయాను బ్రెయిన్లో అని కార్తీక్ అంటాడు. అమ్మ దీప, నువ్వన్నా అర్థం చేసుకోమ్మా, వాడు అలాగే చెప్తాడు అనిక దశరథ అంటుంటే, తర్వాత చూద్దాంలే నాన్న, ముందు అమ్మని కాపాడదామని ఉన్న బ్రెయిన్లో, పదండి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇక కార్తీక్ దీప మరి దశరథ అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళిపోయి కార్తీక్ దీప దశరథ అలా డల్గా ఉంటారు. గ్రాని, ఏంటి వీళ్ళు ఇంత డల్గా వచ్చారు? ఇంతకన్నా సాడ్ న్యూస్ ఇంకేం తెలుస్తుంది? అయినా వీళ్ళు ఒకవేళ నిజం తెలుసుకుంటే చాలా హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకని అంత సాడ్గా ఉన్నారు అని జోష్న ఇక పార్వతని అడుగుతుంటే, ఏమే నేను నీతో పాటే ఉన్నాను, నేను ఏమన్నా వాళ్ళతో వెళ్ళొచ్చానా? నాకేం తెలుసు వాళ్ళ దగ్గర ఏం కారణం జరిగిందో, ఏం గొడవ జరిగిందో, ముందు తెలుసుకుందాం అని ఇక పార్వతం అయితే, ఏమైంది అలా ఉన్నావు దశరథ అని పార్వతం అడుగుతుంది. ఏం లేదులే పిన్ని, మూడ్ బాగాలేదు అని దశరథ అంటాడు. వద్దులే, మీ నాన్నకి మూడు బాగాలేనప్పుడు కానీ గెలిగానంటే ఇక నా మీదకి వస్తుంది మళ్ళీ, అవసరమా? సైలెంట్గా మూసుకుని కూర్చుని ఉంటే కాఫీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది అని పార్యతం అంటుంది. అన్ని వేస్ట్ కానీ నువ్వు, అబ్బా నన్ను వేస్ట్ అంటున్నావా? నన్ను వేస్ట్ అనే బదులు నువ్వే అడగచ్చు కదా మీ నాన్నని ఏమైంది అని, అడగకుండా మళ్ళీ సైలెంట్గా కూర్చుని నేను అడిగాక మళ్ళీ నన్ను వేస్ట్ అంటావా? ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే అప్పుడు చెప్పు, నీ పని చెప్తాను, ఏం అడగను నేను అని పార్యతం అంటుంది. ఇక కార్తీక్ అయితే డాక్టర్ దగ్గర నుంచి ఫోన్ రావడంతో కార్తీక్ అయితే బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో డాక్టర్, చెప్పండి డాక్టర్, ఇప్పుడే కదా వచ్చా, మళ్ళీ కాల్ చేస్తారు, ఏమైంది అని ఇక డాక్టర్కి అడుగుతుంటే కార్తీక్ అయితే, ఏం లేదు, మీకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అని చెప్పాను కదా, ఫ్యూచర్లో పిల్లలు పుడతారంట కార్తీక్, ప్రస్తుతానికి మాత్రమే పిల్లలు మీకు చనిపోతారంట. నేను మళ్ళీ ఫైల్ చదివాను, నేను రాంగ్గా చదివాను, ఐఎమ్ సో సారీ అని చెప్పేసి ఇక డాక్టర్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కార్తీక్ తోటి. అప్పుడే సుమిత్ర కూడా బయటికి వద్దాం చల్లగాలి పీల్చుకుందామని ఇక తలుపు దగ్గర నించుని ఉండగానే
డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని కార్తీక్ మాట్లాడుతుంటే ఏంటి వీడు ఇక్కడ హ్యాపీగా మాట్లాడుతున్నాడు ఏమైంది అని అక్కడ నుంచి వింటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే డాక్టర్ చాలా మంచి విషయం చెప్పారు, చాలా బాధపడ్డాము, ఇప్పుడు కాక మాకు పిల్లలు పుట్టరు, ఇలాగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దీపా నుంచి సుమిత్రకి చేస్తే పుట్టరేమో అనుకున్నాను, కానీ మీరు పుడతారని చెప్పాక నాకు చాలా సంతోషంగా ఉంది, ఈసారి అతను బతికిద్దామని ఫిక్స్ అయ్యాం డాక్టర్ మేము అని చెప్పేసి ఇక కార్తిక్ చెప్తుంటే సరే అయితే నేను ప్రొసీజర్స్ ఫాలో అవుతాను అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేస్తుంది డాక్టర్. ఎస్ అమ్మయ్య ఎలాగోలాగా అత్తకి ఆపరేషన్ అయిపోయి బతికేస్తుంది చాలా అని కార్తిక్ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సుమిత్ర అక్కడి నుంచి ఏంటి దీప నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం ఏంటి, అసలు జోష్న కదా నా కూతురు, ఏంటి వీడు ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, అసలు నిజం తెలుసుకోవాలి అని షాకింగ్లో అలా ఉండిపోతుంది. ఇక సుమిత్ర అయితే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సమయం మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బై ఫ్రెండ్స్.